నమస్తే, నేను దివ్యాంక త్రిపాఠి దహియా. ఈ క్రైమ్ పాట్రోల్ కార్యక్రమానికి స్వాగతం. ఇది ఒక విమెన్ అగెయిన్స్ట్ క్రైమ్ కార్యక్రమం. సమాజంలోనే కాదు, ప్రపంచంలోని అన్ని మతాలు ప్రజలకు ఎలా జీవించాలో చాలా బోధిస్తాయి. అది మీకు మంచి వ్యక్తిగా జీవించే మార్గాన్ని చూపుతుంది. కాలం మారుతున్న కొద్దీ మన సంప్రదాయాలు కూడా మనతో పాటు కలిసి మారుతున్నాయి. కానీ ఎప్పుడు మారనిది మన సమాజం మాత్రమే. మన సమాజం, మన ఆలోచనలు, మహిళల హక్కులు. ఈ 21st సెంచురీలో కూడా కొంతమంది ఉన్నారు చంద్ర ప్రాంతంలో కూడా ప్రపంచాన్ని క్రియేట్ చేయాలనుకునేవారు. అదేవిధంగా ఈ ప్రపంచంలో కొంతమంది తమ హక్కుల కోసం, గౌరవం కోసం ఇంకా పోరాడుతూనే ఉన్నారు. కొన్నిసార్లు ఈ పోరాటం మరణ పోరాటంగా మారుతుంది. ఒక 2 నిమిషాలు ఆగు, నేను గుడికి వెళ్ళిస్తాను. 2 నిమిషాలు కాదు, 10 నిమిషాలైనా వెయిట్ చేస్తాను. లోపల లడ్డు ప్రసాదం ఇస్తారు కదా, చాలా టేస్ట్గా ఉంటుంది. నా కోసం అనుకోను. గుడి ప్రసాదాన్ని ఇంటికి తీసుకెళ్తావా? అనుమతి ఉందా? ఐసీ, నువ్వు మా ఇంట్లోంచి కూడా తీసుకువెళ్తావు కదా, అప్పుడు నేను లడ్డు తీసుకువెళ్ళకూడదా? కరెక్ట్ దా బాస్. సరే, నేను ఉత్తిగా అన్నానులే. సరే, ప్రసాదం అని కాదు, నీ ఇంటి మనుషులు ఎవరైనా చూసారనుకో, గందరగోళం అవుతుంది. నేహా, నేను ఇదంతా పట్టించుకోను. సరేలే, ఇక్కడే ఆగు, ఇప్పుడు వస్తాను. అరే సనా మేడం, మీరా? ఓ, అది నేను మేఘతో ఇక్కడికి వచ్చాను. మీరేం చేస్తున్నారు ఇక్కడ? నేను ఈ గుడికి సవారీకి వచ్చాను. మిమ్మల్ని ఇక్కడ చూడగానే మాట్లాడడానికి వచ్చాను. మేఘ లోపలికి వెళ్ళింది, తన కోసమే నీకు వెయిట్ చేస్తున్నా. సరే, వాళ్ళు కూడా రానివ్వండి, అందరినీ ఒకేసారి డ్రాప్ చేస్తాను. లేదు లేదు లేదు, మేము నడుచుకుని ఇంటికి వెళ్తాము. మీరెందుకు నడిచి వెళ్ళాలి? అరే, నేనున్నాను కదా, అక్కడ నాకు కూడా ఒక సవారీ ఉంది, అక్కడ పికప్ చేసుకోవాలి. మీరు రండి మేడం, వెళ్దాం పదండి. కూర్చోండి మేడం. యూసుఫ్, రేపటికి అన్ని సెట్ చేసేసాను, నువ్వు టెన్షన్ అవ్వక్కర్లేదు. టెన్షన్ తీసుకోవద్దని నువ్వు చెప్తున్నావా? టీనా నీ సిస్టర్ సనా దీనికి ఒప్పుకోదు. లాస్ట్ టైం ఏం జరిగిందో నీకు తెలుసు కదా. అరే స్వీటా, ఎక్కడ కొన్నావు? ఏం లేదు నాన్న, నేను మేఘతో గుడికి వెళ్ళొచ్చాను, అక్కడే కొనుక్కుని వచ్చాను. చాలా టైర్డ్ గా ఉన్నాను. ఇక్కడ చూడమ్మా, ఇది చెయ్యు అది చెయ్యొద్దని ఇంతవరకు నేను నీ దగ్గర చెప్పలేదు. ఇదంతా నీకు తెలుసు. కానీ ఇంకో మతానికి చెందిన వాళ్ళతో కలిసి గుడికి వెళ్ళి వాళ్ళతో కలిసి ఇదంతా సరిలేదు. ఇలా చూడండి నాన్న, మొదటి విషయం ఏంటి, గుడికే వెళ్ళలేదు. రెండో విషయం, నేను గుడికి వెళ్తే తప్పే ఉంది నాన్న. ఏది తప్పు లేదమ్మా, కానీ జనాలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. మనం వేళ్లతోనే కదా బతకాలి. అర్థం చేసుకోవడానికి ట్రై చెయ్యు. నాన్న, మీరు ఈ సొసైటీ నుంచి తప్పుకోండి. చెప్పాలంటే ఊపిరి తీసుకోవడానికి కూడా పర్మిషన్ అడగమంటారు. నాకు లడ్డు ఇష్టం, అందుకనే కొనుక్కున్నాను. ఏవండి, వదిలేయండి, చిన్న అమ్మాయి కదా, తనకు లడ్డు ఇష్టమని మీకు కూడా తెలుసు కదా. రుబీనా, రేపు నువ్వు సనాతో పాటు వెళ్ళు, నాకు వేరే పనుంది. ఎక్కడికి వెళ్ళాలి? తిన్న దగ్గర చెప్పు. ఊరు తిరగాలంటే ఎప్పుడూ రెడీగా ఉంటుంది కదా. రేపు కాలేజ్కి వెళ్ళాలి, ఫామ్ ఫిల్ చేయడానికి. అలా అయితే నేను తప్పకుండా వస్తా. అక్కడ ఒక చాట్ దొరుకుతుంది, చాలా బాగుంటుంది. అక్కడి నుంచి అందరికి పార్సల్ తీసుకొద్దాం. సరే, రేపు వెళ్దాం.
మేడం నేను చెప్పాను కదా, మీరు నాకు ఫోన్ చేసినప్పుడు ఒక సవారిని మోడర్న్ టౌన్ కు తీసుకువెళ్తున్నాను. అతని మధ్యలో సగం దారిలోనే దింపేశా. బండి తీసుకుని మీ ఇంటికి వచ్చేసాను. అరే నువ్వు సవారీ ఎందుకు వదులుకున్నావు? నువ్వు చెప్పుంటే నేను వేరే ఆటోలో వెళ్లేదాన్ని. ఊరికే సగం దారిలో ఆపేశాను. రుబీనా, నాకు ఒకటి చెప్పు, ఈసారి కాలేజీలో ఆన్లైన్ ఫామ్ ఇవ్వలేదా? ఇచ్చారు. అలా అయితే నువ్వు ఆన్లైన్లో ఫిల్ చేయొచ్చు కదా. నేను ముందే చెప్పాను, కానీ అక్కే కాలేజ్కి వెళ్ళి ఫామ్ ఫిల్ చేసిరా అని చెప్పింది. నువ్వు చెప్పావా? ఆ, కానీ తనే దానికి ఒప్పుకోలేదు. కానీ ఒప్పుకుంటున్నారా? ఇక్కడ ఏం జరుగుతుంది? హా? సనా, నువ్వేంటి ఇంత తొందరగా తిరిగి వచ్చేసావు? దీనికోసమైనా బయటికి పంపించారు. అప్పుడే కదా నా లైఫ్ నాశనం అయిపోతుంది ఈ యూసఫ్ కోసం. సనా, ఇందులో నువ్వు రావద్దు. మేము బతికే ఉన్నాం. అక్కకి ఏం తప్పు జరుగుతుందో అసలు అర్థం కావట్లేదు. కానీ ఏంటమ్మా మీరు నువ్వు కూడా? చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. ఇది నాకు నా భార్య మధ్యలో ఉన్నది. నువ్వు మధ్యలోకి దూరకు. అలాగా? నీకు నీ భార్యకి సమస్య? ఏం మర్చిపోయావా? ఈవిడికి 3 సార్లు తలాకిచ్చావు. ఎవరు ఎవరికి ఏ తలాకు ఇవ్వలేదు. సరే అక్క, తలాక్ ఇవ్వలేదంటే మళ్ళీ ఎందుకు పెళ్లి చేసుకుంటున్నావు? సనా, నువ్వు ఏం అర్థం చేసుకోవడానికి ట్రై చేయనంటున్నావు? నేను ఇంటికి వెళ్ళే తీరాలి. మీరు మీ ఇంటికి వెళ్ళాలంటే ఇలాగే వెళ్ళిపోండి. మీరు ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది పెద్ద తప్పు. తప్ప? అలా అని ఎక్కడ రాసుంది? చూపించండి, నేను చదువుతాను. తారిక్ సార్, మీ అమ్మాయిని ఎక్కువగా చదివించేశారు. నాన్న, జరిగే తప్పులు మీకు కంటికి తెలియట్లేదా? తప్పు ఇది కరెక్ట్ అని నాకు చూడటం ఇష్టం లేదు. జీనత్, నువ్వు లోపలికి వెళ్తే మనకి మంచిది. కానీ ఇల్లు వదిలి ఇక్కడే ఉండిపోమంటావా? తర్వాత మీ ఇద్దరికి నేనేం సమాధానం చెప్పాలి? ఇక్కడ చూడు, దాన్ని లోపలికి ఉండండి తీసుకువెళ్ళు. నాన్న, నేను చెప్పేది కొంచెం వినండి. ఉండండి నాన్న. సార్, అది కొత్త బిజినెస్ ప్రారంభించాం, అందుకే ఖురాన్ తెచ్చాం. అవును, మీరేంటి ఇక్కడికి వచ్చారు? ఇక్కడ 3 డివోర్స్లో ఒక నిక్కా జరుగుతున్నట్టు మేము విన్నాము. లేదు సార్, ఎవరు తప్పుగా ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటారు. సార్, మీరు చెప్పేది నిజమే. ఇక్కడ డివోర్స్ ఇచ్చి మళ్ళీ పెళ్లి జరుగుతుంది. ఏం చేస్తున్నావు? నువ్వు రూమ్కి వెళ్ళు, తీసుకెళ్ళు. లేదు, నేను లోపలికి వెళ్ళదు. ఎవరు లోపలికి వెళ్ళకూడదు. తన చెయ్యి వదలండి. మౌలానా సార్, నిజమేంటో మీరే చెప్పండి. అదేమో తారిక్ సార్ ఏమన్నారు, అదే చేస్తున్నాను. శర్మ, పూజ, అందరినీ స్టేషన్కి తీసుకురండి. ఇక్కడ చూడండి. మాట్లాడకండి, స్టేషన్కి రండి. తారిఫ్ బాయ్, మిమ్మల్ని నిజాయితీ పరులు అనుకున్నాను, కానీ మీరేంటంటే ఇంత నీచమైన పని చేశారు. వాడు గనక ఒప్పుకోకపోయి ఉంటే మీకు బెయిల్ వచ్చి ఉండేది కాదు. కాజిర్ బాయ్, నేను జీనత్కి మంచి చెయ్యాలని అనుకున్నాను. అదంతా చూసుకోవడానికి నేనున్నాను. ముందు దీనికి ఏం పని చూడండి. తినే పోలీసులకు ఫోన్ చేసింది, లేకపోతే ఇంటి విషయం బయటికి ఎందుకు వస్తుంది? నేను ఎవరికి ఫోన్ చేయలేదు. మా ఇంట్లో తప్పు జరిగిందంటే నేను ఎవరికి ఫోన్ చేయాల్సిన అవసరం లేదు. సనా, నువ్వు ఇంటి విషయాల్లో జోక్యం చేసుకోకూడదు, అర్థమైందా? నానా, ఎవరు ఫోన్ చేసి ఉంటారని తెలిసి ఉంటుంది. ఆ కుల్దీప్ ఉన్నాడు కదా, వాళ్ళ మనిషే ఫోన్ చేసి ఉంటారు. అమేర్, మాట్లాడడానికి ఏం లేదంటే నోరు మూసుకొని ఉండడమే మంచిది. అరే ఏంటి మీరు, అసలు ఫోన్ చేసిందే నేను. అర్థమైందా? చూసారా నానా, వీళ్ళే అని నేను అప్పుడు చెప్పాను కదా. ఇప్పటికీ మీరు మారలేదంటే త్వరలో మీకు జైల్లో చెప్పకూడదు తెప్పిస్తాను. ఏయ్, నీ పని ఏంటో నువ్వు చూసుకోరా. లేకపోతే ఏం చేస్తావు? ఏయ్, నేను ఇక్కడే పాతి పెట్టేస్తాను రా. సైలెంట్ గా ఉండాలి. మా ఇంటికి వచ్చి మమ్మల్నే బెదిరిస్తున్నారు, అది నన్ను చూసి బెదిరిస్తున్నాడు. ఎందుకంటే మీ నాన్నగారు బుద్ధిమంతుడు. ఆయనకి బాగా తెలుసు ఎలక్షన్ త్వరలో వస్తుందిగా, అందుకే సౌండ్ లేకుండా నించున్నారు. ఒక్క విషయం తెలుసుకో, నాన్నగారి నీడలో బతకాలంటే నాన్న నాన్న అని పిలవడం నేర్చుకో. ఏమంటావు వరుణ్? నాన్న చాలా ఎక్కువ మాట్లాడుతున్నాడే. మా ఇంటి దగ్గర వచ్చి నాకే ఎలా మాట్లాడతావు? నిన్ను నాతోనే ఎలా చెప్తావా? ఏంటిది? ఏంటి గొడవ? ఎంత సెన్సిటివ్ ఏరియా ఇది?
ఇక్కడ ఒక చిన్న విషయం కూడా పెద్ద భూకంపాన్ని రేపుతుంది. కానీ ఇది తెలియకుండా ఇక్కడ గొడవ పడుతూ ఉన్నారు. అలాగే మీరు పోలీస్ స్టేషన్కి వచ్చి ఎంతసేపు అవుతుంది? చూడండి ఇన్స్పెక్టర్ గారు, ఇక్కడ ఏ గొడవ జరగలేదు. ఇదిగో ఈ కుల్దీప్ కొడుకు ఆయుష్ ఉన్నాడు కదా, వీడే మొదలు పెట్టాడు. ఎవరైనా దీన్ని మొదలు పెట్టుండొచ్చు, కానీ దీన్ని మేమే ముగిస్తాం. కమాన్, అందరినీ అరెస్ట్ చేయండి. అందరినీ స్టేషన్కి తీసుకురండి. ఇన్స్పెక్టర్ సార్, అదంతా అవసరం లేదు సార్. పిల్లలు ఏదో తెలియకుండా ఇలా చేశారు. మేము సారీ చెప్తున్నాం సార్. అవును సార్. కాదిర్ సార్, కుల్దీప్ సార్, మీరెంత పెద్ద సీనియర్స్, నేను ఇది మీకు చెప్పాలా? కానీ ఇది నా ఏరియా. ఇక్కడ గొడవలు జరిగితే నాకు అస్సలు నచ్చదు. ఎలక్షన్ వచ్చేంత వరకు మీరందరూ ప్రశాంతంగా ఉండాలి. అర్థమైందా? సరే, అందరూ మీ ఇళ్ళకెళ్ళండి. వెళ్ళండి. సరే. ఎందుకురా వాళ్ళ విషయంలో జోక్యం చేసుకున్నావు? పోలీసులకు ఎందుకు ఫోన్ చేశావు? నేను పోలీస్ ఫోన్ చేయలేదు. పోలీసులకు ఫోన్ చేసింది నువ్వేనా? అందరి ముందు చెప్పారు కదా. అక్కడ ఊరికి ఓ మాట చెప్పాను, అంతేకాని నేను ఎవరికి ఫోన్ చేయలేదు. అయితే ఎవరు చేశారు? నాకేం తెలియదు నాన్న. అన్నిటికీ నన్నే అడిగితే ఎలాగా? ఇలా చూడు ఆయుష్, చెప్పేది బాగా అర్థం చేసుకో. నీ వల్ల ఎలక్షన్లో ఏదైనా ఇబ్బంది కలిగిందంటే నాలాంటి దుర్మార్గుడిని నువ్వు ఎప్పటికీ చూసుండవు. మీ అన్నకు అర్థమయ్యేలా చెప్పు. దేనికి దిగులు పడకో, ముందుగా అంతా బాగవుతుంది. అమ్మా, నేనైనా తప్పు చేశానా? జీనత్కి మీకు మధ్య జరగాలి. నువ్వు ఏ తప్పు చేయలేదమ్మా. అమ్మాయిగా పుట్టి మనమే తప్పు చేసుకున్నా. నాన్నగారి గౌరవం కాపాడాలి, భర్తని బాగా చూసుకోవాలి. ఇది తప్ప మన ఆడవాళ్ళకి జీవితంలో ఏమీ ఉండదు. కానీ అమ్మా, జీనత్ గురించి వాళ్ళ ఆయన ఏది మంచిగా ఆలోచించడు. మరి ఇంకెందుకు వాడిని పెళ్లి చేసుకోవడం? సరే, నేను అడిగిన దానికి జవాబు ఇవ్వు. అతను ఏం చేస్తాడు? అమ్మా, తను చదువుకుంది, గ్రాడ్యుయేట్, మంచి తెలివుంది. బయటికి వెళ్తే తన సొంత కాళ్ళ మీద నిలబడుతుంది. కానీ కాస్త ధైర్యం కావాలి. ఆడవాళ్ళు ధైర్యాన్ని చూపిస్తే పొగరని అంటారు. కానీ సనా, నీ ధైర్యం నాకు భయం ఇస్తుంది. దేనికి భయపడుతున్నారు? ఎందుకంటే నాకు అనుభవం ఎక్కువ. నా అనుభవం నీకు దొరుకుంటే నేను చెప్పేది నీకు అర్థమైంటుంది. అమ్మా, నాకేం జరగదు, మీరేం బాధపడద్దు. నువ్వు నా ఫోన్ తీసుకుని ఏం చేస్తున్నావు? ఏం లేదు, ఊరికే ఫోన్ చూస్తున్నాను. ఇదిగోండి మీ ఫోన్. నేను మీ రూమ్ ని క్లీన్ చేసేసాను. సార్, ఆ అమ్మాయిని కెరసిన్ పోసి కాల్ చేశారు. డేంజర్ స్టేజ్. సార్, జీనత్ రుబీనా రూమ్లో ఉండేవాడు. నేను నిద్రపోవడానికి వెళ్ళాను సార్. ఆ తర్వాత సనా కిచెన్ ని క్లీన్ చేసేయడానికి వెళ్ళింది. క్లీన్ చేసి తన కుప్ప పారేసేదానికి బయటకు వెళ్ళింది. అప్పుడే తన మీద మీరు దాడి చేసే వాళ్ళని ఎవరైనా చూసారా? లేదు, చూడలేదు సార్. సనా శబ్దాన్ని వినిపించి మేము బయటికి పరిగెత్తుకొచ్చాం. అక్కడ ఎవ్వరూ లేరు. కానీ నా కూతురు మాత్రమే ఒంటరిగా అక్కడ కాలుతూ ఉంది, అరుస్తూ ఉంది. తన శబ్దాన్ని విన్నాకే మేము బయటికి వచ్చాం. లేదండి. ఆయిషా వాళ్ళ ఫ్రెండ్ అంటే వాళ్ళ నాన్న మాట విని ఇలా చేసి ఉంటారు. వాళ్ళు కావాలనే ఇలా చేసి ఉంటారు. సార్, మీ అబ్బాయికి అర్థమయ్యేలా చెప్పండి. పోలీస్ పని పోలీసులు చూసుకుంటారు. వాడు ఇప్పుడు తప్పుగా ఏం చెప్పాడు? ఏం మీరే చెప్పండి సార్.
మా కూతుర్ని ఇలా ఎవరు చేస్తుంటారు? ఆ కుల్దీప్ ఎంతకైనా తెగిస్తాడు ఎలక్షన్లో గెలవడానికి. మీ దగ్గర ఆధారాలున్నాయా? మీ రాజకీయాలు మీ దగ్గర మాత్రం ఉంచుకోండి. ఒక ప్రాణాన్ని త్యాగం చేసి రాజకీయాలు చేసి ఏంటి లాభం? తారిక్ సార్, మీ పరిస్థితి అర్థమవుతోంది, కానీ ఇన్వెస్టిగేషన్ కోసం కొన్ని ప్రశ్నలు మేము అడిగి తీరాలి. చెప్పండి. సనాకాకి ఎవరైనా బాయ్ ఫ్రెండ్ ఉన్నారా? నా కూతురు లోపల చావు బ్రతుకుల్లో ఉంటే నన్ను ఇలాంటి ప్రశ్నలు అడుగుతారా? ఇలాంటి సంఘటనల్లో ఈ యాంగిలే ఫస్ట్ వస్తుంది, అందుకే అడుగుతున్నాను. లేదు సార్, అలాంటిది ఏదో లేదు సార్. ఓకే, బాయ్ ఫ్రెండ్ లేకపోతే ఎవరైనా స్టాకర్, మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేదు మేడం, సన్నా నా దగ్గర అలాంటిది ఏది చెప్పలేదు. అంతేకాదు, నేను అబద్ధాలు చెప్తున్నాను అనుకుంటే ఇదో మీరే మేఘాని అడిగి చూడండి. మేఘా సనా యొక్క బెస్ట్ ఫ్రెండ్. మీ దగ్గర సనా ఫోన్ ఉందా? ఉంది. పూజ, ఫోన్ తీసుకో, మేఘాని బయటికి తీసుకురా. లేదు, సనాకి అఫేర్ లేదు, తనకి స్టాకరు లేదు. సరే, యూసుఫ్ వాళ్ళ బావ అతను? అవును సార్, యూసుఫ్కి తనకి పడదు. అతను మంచోడు కాదు. అక్క జీనత్ని కూడా చూసుకోవడం లేదు, ఎప్పుడూ కొడతాడు. అతను అక్కని డివోర్స్ చేసినప్పటి నుంచి ఇద్దరు గొడవ పడుతూనే ఉండేవారు. టెన్షన్లో ఉండేది. తను ఇష్టం వచ్చినట్టు ఉండనివ్వడు. సార్, క్రైమ్ సీన్ని సెక్యూర్ చేశాం సార్, కానీ సెక్యూరిటీ కోసం ఇంకొంతమందిని తీసుకొచ్చి. వెరీ గుడ్. మీకేమనిపిస్తుంది? సనాని దాడి చేసింది కమ్యూనల్ క్లాష్ ఏమో. ఐ మీన్, ఈ సమయానికి సనా బయటకు వస్తుందని ఎవరికో తెలుసుంటుంది అనుకుంటున్నారు. అందువల్ల తనని దాడి చేసి ఈజీగా తప్పించుకుని వెళ్ళిపోయారు. ఇది యాక్సెప్ట్ చేసుకోలేకపోతున్నాను సార్. ఈ మ్యాటర్ పర్సనల్ లేక కమ్యూనలో ఏదైనా సరే, సనాకు జరిగింది చాలా పెద్ద తప్పు. దీన్ని కొట్టి పారేయలేదు. అక్కడ సీసీటీవీ ఉంది, చూడండి. ఫుటేజ్ని కలెక్ట్ చేయండి. ఆలోపు కుల్దీప్ని చూసి మాట్లాడుస్తాను. ఓకే సార్. ఇలా చూడండి ఇన్స్పెక్టర్ సార్, దయచేసి నేను చెప్పింది నమ్మండి. దీనికి మాకు ఎలాంటి సంబంధమూ లేదు. అలాగే ఒక ముఖ్యమైన విషయం సార్, ఈ విషయంలో గనక నాకు ఏదైనా చెడ్డ పేరు వచ్చిందంటే రాబోయే ఎలక్షన్లో నేను ఓడిపోతాను. ఇప్పటికే బోల్డ్ అనే సమస్యలున్నాయి, ఇంకా ఇలాంటివన్నీ నాకు అక్కర్లేదు. అదేంటి సమస్య? మీరేం చెప్పడానికి వస్తున్నారు? సార్, నాన్న చెప్పేది ఆయన తెలిసినంత వరకు సనా చాలా ఓపెన్ మైండెడ్ అమ్మాయి. దానివల్ల వాళ్ళ కమ్యూనిటీకే తన విధానాలు నచ్చలేదు. అందువల్లే ఇదంతా. ఏదైనా ఓపెన్గా చెప్పండి సార్. అది యూసఫ్, పోయిన వారం కూడా మీరు ఆ కుర్రాన్ని చూశారు కదా, వెళ్ళి అతన్ని అడగండి. శర్మ, సనా సిడిఆర్ వచ్చేసిందా? లేదు సార్, ఈవినింగ్ వచ్చేస్తాం సార్. టేక్ ఇట్ ఆన్ ప్రయారిటీ. ఈ కేసుని త్వరగా సాల్వ్ చేయకుంటే పెద్ద ఇష్యూ అవుతుంది. ఓకే సార్. హలో, కోమాలోకి వెళ్ళకముందే రికార్డ్ చేసాం. ఎప్పుడు స్పృహలోకి వచ్చారో మాకెందుకు అప్పుడు ఇన్ఫార్మ్ చేయలేదు? టెన్షన్లో ఉన్నాం, అందుకే ఫోన్ చేయలేదు. కానీ వీడియో రికార్డ్ చేసాం కదా, వెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేయండి. సార్, వీడియోలో ఏది క్లియర్ గా లేదు. అలా ఉంటే ఎలా అరెస్ట్ చేయమంటారు? సార్, తనే క్లియర్ గా చెప్తుంది కదా, అది కుల్దీప్ కొడుకు. కుల్దీప్ కి ఒక కొడుకే ఉన్నాడు, పేరు ఆయుష్. వాడిని వెళ్ళి చిదగొట్టండి, వాడు నిజం చెప్తాడు. నీకు ఆయుష్ కి ఏదైనా పర్సనల్ శత్రుత్వం ఉందా? సార్, సనా క్లియర్ గా పేరు చెప్తుంది. తను ఎవరి పేరు చెప్పలేదు, తనేదో చెప్పడానికి వస్తోంది. అదే మనకు అర్థం కాలేదు. మీరు చేస్తున్న పని ఉంది కదా, ఇది నేను జరగనివ్వను. మేమేం చేస్తున్నాం? దేన్ని జరగనివ్వరు? మీరు కాపాడారు కుల్దీప్ని, తన కొడుకుని. వాళ్ళు మీకేమిచ్చారు? ఎందుకు ఇలా నడుచుకుంటున్నారు? ఇలా చూడండి, మాకెవరు ఏది ఇవ్వలేదు. అలాగే మేము ఎవరిని కాపాడడానికి ప్రయత్నించలేదు. మేము మా ఇన్వెస్టిగేషనే చేస్తున్నాం. చేసినోడు దొరకనంత వరకు మేమందరినీ ఒకేలాగే చూస్తుంటాము. అర్థమైందా? తారిక్ సార్, యూసుఫ్, కాస్త నాతో బయటికి రండి. మీతో కాస్త మాట్లాడాలి. నా కూతురికి ఇంత జరిగిన తర్వాత కూడా మీరు మమ్మల్ని బ్లేమ్ చేస్తున్నారు. దీనికి అనేక కారణాలున్నాయి. తన ప్రవర్తన అలవాట్లు మీకు నచ్చలేదు. తను చాలా ప్రాక్టికల్గా ఉంది. మిగతా ధర్మాల్ని ప్రేమించింది. అంతకంటే చాలా ముఖ్యమైన విషయం, జీనత్ని కాపాడడానికి మిమ్మల్ని పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టింది. ఇది తప్పైన ఇన్ఫర్మేషన్ ఇది. యూసుఫ్ విషయంలో మీకు తనకు మధ్య అప్పుడప్పుడు గొడవలు జరిగాయి కదా? నాకు కోపం ఉన్నది నిజమే,
కానీ అందుకని నా కూతుర్ని నేను ఇలా చేసేస్తానా? ఏదేమైనా తను నా కూతురు. యూసుఫ్, ఈ విషయంలో నువ్వేం చెప్పదలుచుకున్నావు? సార్ సనాకి నాకు గొడవని అందరికీ తెలుసు. మాకు నచ్చకపోయినా ఈ ఫ్యామిలీలో మేము కూడా ఒక మెంబర్గా ఉండేవాడివి, మర్చిపోయావా? జీనత్ నువ్వు డివోర్స్ చేసేసావు. సార్ అది కోపంలో చేసింది. దీనివల్ల ఏ మార్పు లేదు. ఇది ఎవరితోని చెప్పకూడదని జీనత్ దగ్గర కూడా చెప్పాను, కానీ తను నా మాట వినలేదు సార్. ధర్మాన్ని పాటించేది. జీనత్, పద ఇంటికి వెళ్దాం. ఎవరితోని ఏమీ చెప్పనక్కర్లేదు. ఎవరికి ఏం తెలుస్తుంది? అల్లాకి తెలుసు కదా. లేదు, ఆయన దగ్గర కూడా నువ్వు దాచిపెడుతున్నావా? పద ఇంటికి వెళ్దాం. తను రానని చెప్తుంది కదా, నువ్వెందుకు తను వెంట పెడుతున్నావు? నువ్వు చెప్పినట్టు అన్నిటికీ తన తల ఊపదు. సనా, ఇది భార్యాభర్తల మధ్యలో ఉన్నది. నువ్వు మధ్యలో దూరకుండా ఉండడం మంచిది. నీకు భార్య అయ్యే ముందు తను నాకు అక్క. తను బాధపడితే ఊరుకోను. తప్పు చేసినని ప్రారంభం నుంచి చెప్తున్నాను, కానీ జీనతే నా మాటనే వినలేదు. ఇంకా సనా నన్ను జైల్లో పంపించాలనే ఉంది. అదే ఇప్పుడు సమస్య తీరిపోయింది కదా, కోమాలోకి వెళ్ళింది. అలాగే తారిక్ సార్, సనా కల్ప్రిట్ని మేము తప్పకుండా పట్టుకుంటాం. ఈ చోట చాలా చీకటిగా ఉంది. అటాకర్ మొహం కూడా సరిగ్గా కనిపించట్లేదు. అటాకర్ ఎటువైపు వెళ్ళాడు? వెనకాల మైదానం కూడా ఉంది. రాత్రి ఎవరు ఉండుంటారు కూడా. ఈ ఒక్క కల్ప్రిటే మన దగ్గరున్నాడు. ఎక్కడి నుంచి రావాలి, ఎటువైపు పరిగెత్తాలి అన్ని ప్లాన్ చేశాడు. సార్, సనాన్ చంపే మోటివ్ యూసుఫ్కి ఉంది సార్. ఈవెన్ తారిక్ కూడా ఉంది. ఎందుకంటే ఇద్దరు చెప్పింది డౌట్గానే ఉండింది సార్. సనాతో ఎవరు ఇవన్నీ చేశారో వాళ్ళు సనాని పూర్తిగా వ్యతిరేకించుండాలి. సార్, ఒకవేళ ఆయుష్ కానీ కుల్దీప్ కానీ ఉండే అవకాశం ఉందా? సనా వీడియోలో తను ఏదో చెప్పడానికి వస్తుంది. ఏదో చెప్పడానికి వస్తుంది, కానీ ఏంటని తెలియటం లేదు. కానీ ఆయుష్ని కుల్దీప్ని పట్టుకోవడానికి మన దగ్గర ఆధారాలు ఉండాలిగా. సార్, జీనత్ డివోర్స్ తర్వాత మళ్ళీ పెళ్లి జరిగింది కదా, దాన్ని పోలీస్కి ఇన్ఫార్మ్ చేసిన అతని ఐడెంటిటీ దొరికింది. ఎవరు ఫోన్ చేసింది? ఎందుకురా ఫోన్ చేశావు? తను నీకేం కావాలి? ఏదైనా ముందు విరోధమా? అలాగంతా ఏమీ లేదు సార్. నాకు వాళ్ళకి అసలు ఎటువంటి సంబంధం లేదు. అయితే ఎందుకు అంత అక్కరగా ప్రవర్తించావు? సార్, మౌలానా ఆ ఇంటికి వెళ్ళిన వెంటనే నేను పోలీసులు కాల్ చేయాలనిసే సార్ ఉన్నాను. అది మాత్రమే కాదు, ఆయుష్ చెప్పి నేను ఇవి చేశాను. తారీఖు సార్ ఇవాళే ఆడుకుంటారనుకుంటా. మౌలానా నాజీర్తో పాటు కలిసి అవును. సరే, ఆ ఫోన్ తీయ ఒకసారి. ఆయుష్ నాన్న కాదర్ దగ్గర ఎలక్షన్లో ఓడిపోయారు. అతను ఓడిపోవడానికి సనా వాళ్ళ నాన్న కూడా హెల్ప్ చేశారు. అందువల్లే ఆయుష్ కూడా చాలా కోపంలో ఉన్నాడు. అందువల్లే ఆయుష్ టైం చూసుకొని ఒక 6 కొట్టాడు. దీన్ని తప్పించి నాకు అస్సలు ఏమీ తెలీదు సార్. ఈ గౌరవ్ ఆయుష్ చెప్పడం వల్లే కాల్ చేశాడు. ఓసారి ఆయుష్తో మనం మాట్లాడి తీరాలి. తీసుకురండి సార్. సార్, సనా గురించిన సీడీఆర్ వచ్చింది. సనా ఎల్లప్పుడూ ఒక అతన్ని కాంటాక్ట్ చేసింది. ఒక రోజుకి 2-3 సార్లు కాంటాక్ట్ అయింది, కానీ సనాకి అఫైర్ ఉన్నట్లు అనిపించలేదు. ఏమంటున్నా? ఈ నంబర్కి తను కాల్ చేసినప్పటికీ 2-3 సెకండ్ల పైన తను మాట్లాడలేదు. ఒకవేళ అఫైర్ అయ్యి ఉంటే చాలాసేపు మాట్లాడేది. అది కాకుండా ఆ నంబర్ నుంచి సనాకి కాల్ రాలేదు. మరో విషయం, సనా ఒక కాల్ లాగ్లో ఈ నంబర్ డిలీట్ అయింది. ఈ నంబర్ ఎవరి పేరులో రిజిస్టర్ అయి ఉంది? ఎవరో సూరజ్ శర్మ అని పేరు. సూరజ్ శర్మ. రండి, ఇతనెవరో మనం కనిపెడదాం. ఓకే సార్. ఎందుకని ఏమి చెప్పట్లేదు? నా కూతురు ఎప్పుడు బాగవుతుంది? ఇలా చూడండి, మేము అన్ని ప్రయత్నాలు చేసేసాం, కానీ ట్రీట్మెంట్కి తన బాడీ రెస్పాండ్ అవ్వాలి. మొత్తం మా అమ్మాయి చేతిలోనే ఉంది. ఆయుష్ సిటీ వదిలి బయటికి వెళ్ళాడా? జాబ్ ఎంట్రీ కోసమా? అవును, ఢిల్లీలో రేపు ఆయుష్కు ఇంటర్వ్యూ ఉంది. అన్నట్టు అతను ఎందుకని వెతుకుతున్నారు? నేను చెప్పాను కదా తను ఏమీ చేయలేదని. ఆ రోజు రాత్రి అతను రూమ్లోనే ఉన్నాడు. మీరు అనవసరంగా అనుమాన పడుతున్నారు. మేము అనుమానించలేదు, మీరు సృష్టిస్తున్నారు. మీ అబ్బాయిని మీరు బయట ఊరికి పంపించారు. మీ ఇన్ఫర్మేషన్ కోసం చెప్పేస్తున్నాం. మీ అబ్బాయే జీనత్ యొక్క నికా గురించిన టిప్ని పోలీసులకి ఇచ్చాడు. సూరజ్ శర్మ దగ్గర మాట్లాడాను. అతను ఒక మొబైల్ షాప్ ఓనర్. అతనికి సనా ఎవరని తెలియదు. మరెందుకు సనా అప్పుడప్పుడు తనకి ఫోన్ చేసింది? సార్, ఆయుష్ వాడు ఇంట్లో లేడు. జాబ్ ఎంట్రీ కోసం ఢిల్లీ వరకు వెళ్ళాడని కుల్దీప్ చెప్తున్నారు.
టైమింగ్ చాలా భయంకరంగా ఉంది. ఆయన ఎంక్వైరీ చేద్దాం అనుకుంటే ఆయన బయలుదేరి ఢిల్లీకి వెళ్ళిపోయారా? ఎక్స్క్యూజ్ మీ. హలో, ఏంటి? సరే సార్, సనా వాళ్ళ ఫ్యామిలీ సనా వీడియోని మీడియాలో లీక్ చేశారట. పోలీస్ నేరస్తులకు సపోర్ట్ చేస్తున్నట్టు చెప్తున్నారు. సార్ పోలీస్ కుల్దీప్ని వాళ్ళ అబ్బాయిని కాపాడుతున్నారని చెప్తున్నారు. అది నిజమేనా? ఎంక్వైరీ జరుగుతూ ఉంది, ఇప్పుడేమీ చెప్పలేదు. మీడియాలో సనా తనే చెప్తుంది కదా. తను ఇంకా ఏది స్పష్టంగా చెప్పలేదు. ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యే వరకు ఎవరి మీద ఏ నిందా మోపలేం కదా. ఓకే, థ్యాంక్ యూ. సనా ధైర్యవంతురాలైన అమ్మాయి. తప్పు జరిగితే భరించలేదు. తప్పుని తప్పు అని, సరైనదాన్ని సరైనదని చెప్పే ధైర్యం ఆమెకుంది. ఈ ప్రపంచంతో పోరాడే ధైర్యం కూడా ఉన్నింది. ఆమె ధైర్యం మరియు ఆత్మవిశ్వాసం ఎవరినైనా ఆకర్షించాయా? సనాకి అక్రమ సంబంధం లేదు. తను 2-3 నిమిషాలకు ఎవరికి ఫోన్ చేసుంటుంది? ఎందుకు చేసుంటుంది? అంతేకాదు, సనా కుటుంబం ఆ వీడియోని మీడియాకి ఎందుకు ఇచ్చింది? ఆ వీడియోలో ఇంకా ఏది స్పష్టంగా లేదు. ఆమె కుటుంబం కుల్దీప్ మరియు ఆయుష్ని నిందించింది. దీనివలన 2 వర్గాల మధ్య భూకంపం వచ్చింది. ఈ కేసులో ఉపరితలంగా ఒక విషయం, లోతుగా మరొక విషయం ఉన్నాయా? డాక్టర్, ఐఎమ్ సారీ, షీ ఈజ్ నో మోర్. అమ్మా నాకేం కాదు, మీరేం నా గురించి బాధపడద్దు. చాలా మంచి అమ్మాయిగా కనిపిస్తోంది. రండి. సార్, పెళ్లి తేదీని మీరు త్వరలో ఫిక్స్ చేయండి. తప్పకుండా అలాగే చేసేద్దాం. మన ఇరువురం కలిసి ఓ మంచి డేట్ ఫిక్స్ చేసి ఆ డేట్ లోనే పెళ్లి చేసేద్దాం. సార్, మీరు ఏ టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అంతా అనుకున్నట్టు బాగానే జరుగుతుంది. నా కూతుర్ని చంపేశావు కదా. ఏం చేస్తున్నావు? వదలు, నా మాట విను. వదలు, ఏం చేస్తున్నావు? రండి నాన్న, వెళ్దాము. డబ్బు ఇచ్చి అంతా సరి చేశావు కదరా. పైనున్న వాడికి ఏం సమాధానం చెప్తావురా? ఇంటికి రండి నా నాన్న. పాపను చంపేశావు కదరా. నా పాపను చంపేశావు నువ్వు. సార్, ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. సనా ఫ్రెండ్ నేహ చెప్పడం మర్చిపోయిందట. ఏం చెప్పడం మర్చిపోయిందట? కొన్ని నెలల క్రితం సనాకు ఒక సంబంధం వచ్చిందంట. అది తను వద్దందంట. ఎవరు వచ్చింది? సో నువ్వు సనాని పెళ్లి చేసుకోవాలనుకున్నావు. సనా ఈ పెళ్లిని వ్యతిరేకించిన తర్వాత క్షణం నువ్వు తన్ని చంపేశావా? ఆ తర్వాత నేరం మొత్తం కుల్దీపన్ ఫ్యామిలీపై మోపావు, అంతే కదా? సార్, ఎవరు మీతో ఇలా చెప్పింది? ఎవరైనా చెప్పుండొచ్చు, అదేగా నిజం. సార్, ఇది నిజమే, అయినా సగం మాత్రమే నిజం. అయితే మొత్తం నువ్వే చెప్పొచ్చు కదా. సార్, నేను తారిక్ అంకల్ దగ్గర నికా గురించి మాట్లాడాను. అయినా సనా కోసం వెళ్ళలేదు, రుబీనా కోసం వెళ్ళాను. నేను రుబీనాని పెళ్లి చేసుకోవాలి. అది సరే బాబు, మేము రూబీనాకి పెళ్లి చెయ్యాలి. సనానే పెద్దది, అందుకని తనకు పెళ్లి చేయడానికి ఒక అబ్బాయిని వెతకాలి. నో నో, ఏం మాట్లాడుతున్నారు? అక్క లేకపోతే వీడిని నాకిచ్చి పెళ్లి చేస్తారా? రుబీనా, నాన్న మాట్లాడుతున్నారు కదా, మధ్యలో నువ్వెందుకు మాట్లాడుతున్నా? సరే ఆంటీ, కానీ రుబీనా దీనికి ఒప్పుకోవాలి కదా. సరే, ఒక పని చెయ్యి బాబు, నీకు అభ్యంతరం లేకపోతే సనా కూడా మేము వెతుకుతూనే ఉన్నాము. నువ్వు ఇష్టపడితే కాదిర్బాయ్ దగ్గర నేను మాట్లాడినా. ఇక్కడ ఏమైనా ఎక్స్చేంజ్ ఆఫర్ జరుగుతుందా? సనా కాకపోతే రుబీనా, రుబీనా కాకపోతే సనా. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? అమీర్ లాంటి మంచి పిల్లడు నీకు దొరుకుతాడా? అవసరం కూడా లేదు. అది అమీర్, నువ్వు ఇక్కడి నుంచి ముందు బయటకు వెళ్ళు. నా పెళ్లి గురించి నువ్వు ఆలోచించుకో, సరేనా? తను చాలా అందంగా ఉందని పొగరుగా ఉండేది. నాకు ఆవిడ నచ్చలేదు, ఆవిడ మాట కూడా నచ్చలేదు. నేను మీ ఇంట్లో నికా చేసుకుంటానని చెప్పలేదు నేను. అప్పుడు కూడా తను అవమానం చేసింది. దేనివల్ల ఇంత పొగరుగా మాట్లాడిందో. తన పొగరు అణచడానికి నువ్వేం చేశావు? సార్, నేను ఏదీ చేయలేదు సార్. నేను రూబీనా మాత్రమే ఇష్టపడ్డాను. నేను ఆవిడ కోసం వెయిట్ చేశాను. సనాకు నికా అయిందంటే నేను మళ్ళీ వెళ్ళి మాట్లాడేవాడిని రూబీనా కోసం. సనా నిన్ను అవమానపరిచింది,
రూబీనా కోసం వేచి ఉండాల్సి వచ్చింది. దానివల్ల ఏమైంది? సనా కూడా చనిపోవడం వల్ల తనకి తగిన శిక్ష పడింది. నువ్వేది జరగాలనుకున్నావో అది జరిగింది. ఏంటి ఏంటి సార్ నా దగ్గర మీరిలా చెప్తున్నారు? అయినా దీన్ని అర్థం చేసుకోవాలంత మూర్ఖుడిని కాదు. అందుకోసమే చెప్తున్నాను, మీ సమయం అంతా నా మీద వ్యర్థం చేసుకోకండి సార్. అయినా నా దగ్గర ఎటువంటి సమాధానం లేదు సార్. సార్ సార్ సీసీటీవీ ఫుటేజ్ని డీటెయిల్గా చెక్ చేశాను. అందులో ఒక సర్ప్రైజ్ ఉంది సార్. ఇలా చూడండి సార్. తను రూబీనా కదా, అక్కడేం చేస్తోంది? సార్ నెక్స్ట్ చూడండి సార్. సార్ ఒక నిమిషం. ఇతను సూరజ్ శర్మ, మొబైల్ షాప్ ఓనర్. సనా కాల్ చేసింది ఇతనికి. వీడు సూరజ్ శర్మనా? ఆ, సార్ సనా ఫోన్ నుండి వీడికి కాల్ వెళ్తోంది. ఆ కాల్ కట్ అయిన వెంటనే సార్ రుబీనా లెటర్ తీసుకొచ్చి బయట పెడుతుంది. కాసేపట్లో వాడు వచ్చి దాన్ని కలెక్ట్ చేసుకుని వెళ్ళిపోతాడు. అలా అయితే సనా కాల్ చేయలేదు, రూబీనానే కాల్ చేసింది. అలాగే అనిపిస్తుంది సార్. సార్ నెక్స్ట్ చూడండి సార్. ఇంకొక ఇంట్రెస్టింగ్ అయిన విషయం. ఈ వ్యక్తిని చూడండి, ఆటో అతను. ఎప్పుడు సనా ఇంటి బయటే ఉంటాడు. రెగ్యులర్గా సనాతో మాట్లాడుతూ ఉంటాడు. సనాని వీడే ఆటోలో తీసుకెళ్తూ ఉంటాడు సార్. కానీ సనాకి దాడి జరిగిన తర్వాత వాడు ఇటువైపు రాలేదు సార్. రూబీనా ఆటో వాడు, ఇద్దరితోనే మాట్లాడాలి. సార్ నన్ను ఎందుకని ఇందులో ఇరికిస్తున్నారు? సనా నాకు సొంత చెల్లెలు లాంటిది. అలాగా? చెల్లెల్లాంటిదా? అందుకే డే అండ్ నైట్గా తన్ని ఫాలో చేసావా? అదేం మరేం లేదండి. సనా మేడమే నన్ను ఫోన్ చేసి పిలుస్తుంటుంది. నా ఆటోలోనే బయటికి వెళుతుంది. నేను వాళ్ళ ఇంటి పక్కనే ఉండేవాడిని. వెయిట్ కస్టమర్, పైగా డబ్బు కూడా ఎక్కువ వస్తుందని ఆశపడ్డాను. ఒరేయ్, ఆర్డర్ తర్వాత ఆటోతో ఎక్కడికి వెళ్ళిపోయావు? నిజం చెప్పు. నేను ఎక్కడికి వెళ్ళలేదు మేడం. నేను నా పనే చూసుకుంటున్నాను. కావాలంటే మేఘా మేడంని అడిగి చూడండి, ఆవిడికి నా గురించి బాగా తెలుసు. నిజం చెప్తున్నాను. సార్ ఎప్పుడైతే రుబీనాని పిలిచారో అప్పుడు తనని పిలవటానికండి తన రూమ్కి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత తన రూమ్ లోకల్లో నుంచి 50,000 నగలు కనబట్టలేదు. రెండు రోజుల క్రితం సనా చనిపోయింది. ఇప్పుడు రూబీనా కూడా ఇంట్లో కనిపించట్లేదు. మీ ఇంట్లో ఏం జరుగుతోంది? శర్మ, ఈ అబ్బాయి ఎవరో మీకు తెలుసా? మాకు తెలియదు సార్. ఎవరి అబ్బాయి? రుబీనాకి వీడికి అఫేర్ ఉందట. అలా ఉండుంటే మీరేమంటున్నారు? రువీనా ఇళ్ళు వదిలి బయటికి వెళ్ళదు. అది కూడా ఇతనితోనా? అవకాశమే లేదు. మీరు సరిగ్గా చెప్పారు. రూబీనా ఇంట్లో నుంచి ఎక్కడికి బయటికి వెళ్ళలేదు. అందువల్ల సనా ఫోన్ నుంచి కాల్ చేసి ఇతన్ని ఇంటికి పిలిచింది. ఈ రూబీనా ఎన్నెన్ని పనులు చేసిందో ప్రమాణంగా చెప్తున్నాను సార్. మాకేమీ తెలియదు. మీకు ఆ విషయం తెలియకుండా ఉండొచ్చు, కానీ సనాకి ఇది తెలిసింటుంది. అందువల్ల రూబీనా సనాని చంపేసింది. దొరికిపోకూడదని ఇంటి నుంచి పారిపోయింది. సార్ ఆటో వాడి గురించి మేఘాతో చెప్పాను. అతని బాగా తెలుసని సనా చెప్పింది. ఎప్పుడు అతని ఆటోలోనూ వస్తుపోతూ ఉండిందట. పూజ, ఆటో వాడిని గమనిస్తూ ఉండు. అలాంటి వ్యక్తులే పెద్ద పెద్ద సంఘటనల్ని చేస్తారు. సార్ నేనేం చేయలేదు కదా, మరి ఎందుకు నన్ను తీసుకొచ్చారు? సరిగాని వీడెక్కడ దొరికాడు? ఇతన్ని స్టేషన్ నుంచి పట్టుకున్నాం. పారిపోవడానికి ప్రయత్నించాడు. తనతో రువీనా లేదు. అతని దగ్గర ఉన్న మొత్తం డబ్బులు తీసుకున్నాం. పోయినసారి ఎలాగో తప్పించుకున్నావు. ఎప్పుడు చెప్పు? సిటీని వదిలి తప్పించుకుని ఎక్కడికి వెళ్ళాలనుకున్నావు? రూబీనా ఎక్కడుంది? సార్ నేను నిజమే చెప్తున్నాను. అసలు నాకేమీ తెలీదు. నిన్ను అబద్ధం చెప్తున్నావా? రూబీనా ఎవరనే తెలీదు. తను నువ్వు చూసింది లేదు, కానీ ఇవన్నీ ఇచ్చి వెళ్ళింది. తను నా కస్టమర్. తను నా దగ్గర అప్పు తీసుకుంది. అదేం అప్పు? ఏంటంటే సార్, నేను ప్యాకాట ఆడతాను. తను నాతో పాటే ఆడుతుంది. అది మాత్రమే కాకుండా తను నాకు ఎక్కువ డబ్బులు ఇవ్వాలి సార్. జూదమా? అంటే సట్టానా? ఇంచుమించుగా అలాగే. రుబీనాకి డబ్బులు అవసరం వచ్చింది, అందుకోసం ప్యాకాట ఆడింది. కానీ ఇది ఆడడానికి తను ఇంటి నుంచి బయట రాలేదు. తను కాల్ చేసి నన్ను పిలుస్తుంది. తన లక్కీ నంబర్ని రాసి ఆ పూలకొండ కింద పెట్టేస్తుంది. నేను వెళ్ళి దాన్ని కలెక్ట్ చేసుకుంటాను. మా మధ్యలో మనీ ట్రాన్స్ఫర్ ఇలానే జరిగింది. రుబీనా నాకు 1 లక్ష ఇవ్వాల్సింది ఉంది. ఇది ఆ డబ్బే సార్. ఈరోజు పొద్దున్నే తను నాకు ఇచ్చింది.
అంటే ఇప్పుడు నువ్వేం చెప్పడానికి వస్తున్నావంటే తను చాలా నిజాయితీ గలది, పారిపోవడానికి ముందు నీ అప్పు మొత్తం తీర్చింది అని చెప్తున్నావు. ఏరా నన్ను జతమన చేస్తున్నావా? లేదు సార్, నేను నిజమే చెప్తున్నాను. తనకి నా అవసరం ఉండేది, అందువల్లే నేను వెతుక్కుంటూ వచ్చింది. అలా తనకి ఏం అవసరం ఉంది? నీ అప్పును తీర్చకుండా దాన్ని నెరవేర్చలేదా? తనకి ఢిల్లీ టికెట్ అవసరపడింది. దాన్ని తను ఎవరి దగ్గర చెప్పుకోలేదు కూడా, కానీ తను నా దగ్గర చెప్పింది. ఆ విషయంలో హెల్ప్ చేయమని అడిగింది. ఢిల్లీనా? సార్, ఢిల్లీలో ఆయుష్కి జాబ్ ఎంట్రీ కూడా ఉండింది. సో నేను ఫోన్ చేస్తూనే ఉన్నాను కానీ వినడం లేదు. ఫోను పోదు, మేమన్నిటినీ తీసేశాం. మీ అబ్బాయి ఆయుష్కి ఢిల్లీలో ఎలాంటి ఇంటర్వ్యూ లేదు. అలాగే తారిక్ సార్, మీ అమ్మాయి రూబీనా, తను కూడా ఇక్కడి నుంచి ట్రైన్ పట్టుకుని ఢిల్లీకి బయలుదేరి వెళ్ళింది. చెప్పండి, ఇప్పుడు కూడా అన్నిటిని దాచబోతున్నారా లేక స్పష్టంగా చెప్తారా? అంటే ఆయుష్ రూబీనాకు మధ్య ఏముంది? సార్, 1 సంవత్సరం ముందు మేమందరం ఒక పెళ్లికి వెళ్ళాం. రూబీనా ఇంట్లో ఒంటరిగా ఉంది. ఏదో ఒక కారణంగా సగంలోనే మేము ఇంటికి రావాల్సి వచ్చింది. ఎప్పుడైతే మేము రూబీనా అమ్మా, నాన్న, నీ నోటితో నన్ను అమ్మ అని పిలవకు. ఇక్కడికి రావడానికి ఎక్కడి నుంచి ధైర్యం వచ్చింది? రేయ్, మొదట ఇంట్లో నుంచి బయటికి పోరా. ఆయుష్ రూబీనా ఏం చేశారో అది పెద్ద తప్పు. ఈ విషయం బయటికి తెలిస్తే మా ఇద్దరి కుటుంబాల పరువు పోతుంది. అందువల్ల కుల్దీప్ దగ్గర నేను మాట్లాడాను. సార్, ఈ విషయం బయటికి తెలిసిందంటే నా జీవితం నాశనం అవుతుంది, పొలిటికల్ జీవితం అయిపోతుంది. అందుకే సార్ దాచి ఉంచాను. ఇక నుంచి మీరు బుద్ధిగా ఉండాలని వాళ్ళని భయపెట్టి తర్వాత పంపించేశాం సార్. కానీ మీరు చెప్పిన మాటల్ని మీ పిల్లలు పట్టించుకోలేదు. శర్మ, ఢిల్లీకి ఫ్లైట్ బుక్ చేసి ఇద్దరిని పట్టుకురా. సార్ 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 సార్, మేమిద్దరం కలిసి సనాట్ చంపేశామని మీరు అనుకుంటున్నారు, కానీ అలాంటిదేం లేదు సార్. మేమిద్దరం ఇంటి నుంచి పారిపోవాలనుకున్నాము, ఎవరికి కనిపకుండా బతకాలనుకున్నాము. నేను మా ఇంట్లోనే ఖైదీలా బతికాను. ఇదంతా ఒక జీవితమా సార్? ఏం సార్, ఒకరిని ప్రేమించడం తప్పా సార్? నేను జాతి మతాన్ని నమ్మను సార్. ఇకపై నువ్వు ఇల్లు వదిలి బయటికి వెళ్ళకూడదు. అమ్మా, మీరు బయటికి రండి, నేను అర్థమయ్యేలా దానికి చెప్తాను. నేను ఒక అక్కగా కాకుండా నేను ఒక ఫ్రెండ్లా నీతో మాట్లాడడానికి వచ్చాను. నేను చెప్పేది బాగా అర్థం చేసుకో. ఆయుష్, నువ్వు, నాకు తెలిసి మీరిద్దరు చిన్నపిల్లలు. ముందు మీ చదువు పూర్తి చేసుకోండి, తర్వాత మీరు పని వెతుక్కోండి. ఆ తర్వాత మీరిద్దరు కలిసి బ్రతకడానికి ఇంట్లో ఒప్పుకుంటారో లేదో నేనెప్పుడు మీకు సపోర్ట్ చేస్తాను. సార్, సనా ఎప్పుడు నాకు సపోర్ట్ చేస్తూ ఉండేది. మేము కలిసి జీవిస్తామని నాకు నమ్మకం లేదు. నేను ఆ ఇంట్లో నెమ్మదిగా ఉండలేకపోయాను. ఇంట్లోంచి బయటకు రావడానికి, డబ్బు సంపాదించడం కోసం నేను గ్యాంబ్లింగ్ ఆడటం ప్రారంభించాను. కానీ అందులో కూడా నాకు చాలా నష్టం ఏర్పడింది. దాని తర్వాత ఐషు పేరు ఈ కేసులో వచ్చిందని తెలుసుకున్నాను. అందువల్ల ఇంట్లోంచి పారిపోదాం అనుకున్నాను. కానీ సనా అక్కని మేము చంపలేదు. సనా చనిపోవడం వల్ల ఈ ఆయుష్కి ఎలాంటి లాభము కలగదు. కానీ తారిక్, తను అవమానపడ్డానికి రూబీనానే కారణం, సనా కాదు. సార్, ఇప్పుడు మనకి మిగిలి ఉన్నదే 2 సస్పెక్ట్సే సార్, యూసుఫ్ అండ్ అమీర్. సార్, జీనత్ కూడా అయి ఉండొచ్చు, ఎందుకంటే సనా తనకే అడ్డుగా ఉండింది. కానీ సనా వీడియోలో వాళ్ళ పేర్లు చెప్పలేదు కదా. సార్, యూసుఫ్, జినా, తారిక్, కుల్దీప్తో పాటు ఐషు డీటెయిల్స్ కూడా తీసుకున్నారు, కానీ ఏం దొరకలేదు అందులో. ఒక అమ్మాయిని ఇంత ఘోరంగా కాల్చి చంపుతున్నారు, కానీ ఏమీ దొరకలేదని నువ్వు అంటున్నావు. సార్, సనాకు జరిగిన దాన్ని బట్టి 2 పార్టీస్ కూర్చొని వాళ్ళకి కావాల్సిన వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. కానీ రాబోయే ఎలక్షన్లో విషయం అంతా తారుమారవచ్చు. ఒకటి గట్టిగా కలిసి కూర్చొని మాట్లాడుకుంటున్నారు కూడా. కలిసి పగ తీసుకుందామని కూడా శపథం చేస్తున్నారు. కానీ వీళ్ళు కూర్చొని మాట్లాడడంలో ఒక విషయం నోటీస్ చేశారు. ప్రతి చోట ఒకడు మాత్రం కామన్ గా ఎవరాడు. చెప్పండి సార్. నేను గౌరవ్, ఆయుష్ ముగ్గురు ఫ్రెండ్స్ సార్. సార్, గౌరవే ఆయుష్ రుబీనా గురించి చెప్పాడు సార్. ఈ రుబీనా ఉంది కదా, నాకు చాలా ఇష్టం రా. ఈ విన్ని నికా చేసుకోవాలని అనిపిస్తుందిరా. తిన్ని నువ్వు నికా చేసుకోవాలంటే జీవితాంతం పెళ్లి చేసుకోవు. నువ్వు ఎందుకు? ఆయుష్ని చూస్తుంది, అసలు నిన్ను తిరిగి చూడదు తను. సార్, ఈ విషయం నాకు చాలా ఆశ్చర్యంగా ఉండేది సార్. వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు సార్. దీనివల్ల నాకు కోపం వచ్చింది సార్. ఎలక్షన్ అప్పుడు నాకు ఆయుష్కు జరిగిన గొడవ వల్ల చిన్న గొడవ అలాగే పెద్దదైంది సార్. సార్,
ఒకవైపు ఎలక్షన్ ముగించింది, ఇంకోవైపు రుబీనా ఆయుష్ గురించి వాళ్ళ ఇంట్లో కూడా తెలిసింది. ఆయుష్ ఇంటి నుంచి బయటికి రాలేకపోయాడు. ఆయుష్ నమ్మే నా ఖర్చులు కూడా వెళ్తూ ఉన్నాయి. ఆ డబ్బుల కోసం నేను వీడి మీద ఆధారపడ్డాను. వీడొచ్చి ఒక మెసేజ్ని రుబీనా దగ్గర ఇవ్వమన్నాడు. రుబీనా ఆయుష్ని మర్చిపోయి అమీర్ని పెళ్లి చేసుకోవాలని. ఈ మెసేజ్ని రుబీనా దగ్గర ఇచ్చేశాను. నీ మెసేజ్ అంటే వాడు పంపిన మెసేజ్ని తను వ్యతిరేకించింది. అమీర్ ఖర్చుని ఆపకూడదన్న ఉద్దేశంతో నువ్వు ఈ సంఘటనని చేశావు. లేదు లేదు సార్, నేను ఎటువంటి తప్పు చేయలేదు. అలా అయితే దాన్ని చూపించు. దీన్ని చూసావుగా, ఇది నీది. మీ ఇంట్లో నుంచి తీసాం. ఆ రోజు నైట్ దీన్నేగా వేసుకున్నావు. అబద్ధం చెప్పకు. సీసీటీవీలో ఇవన్నీ స్పష్టంగా తెలుస్తున్నాయి. చెప్పు. సార్ ఇలాగంతా నేను చేయమని అసలు చెప్పలేదు సార్. వీడు విడిగా వెళ్ళి ఏదో చేసి ఉంటాడు సార్. నాకు దీని గురించి ఏది తెలియదు సార్. వీడు చెప్పిన దానికి నాకు ఎటువంటి సంబంధం లేదు నీకు సార్. సంబంధం లేదు, మీ నాన్నకి ఉంది కదా. ఇప్పుడు చెప్పండి ఖాదీర్ సార్. తారిక్ నాకు నిజం మొత్తం చెప్పేశారు. రూబీనా ఇంకా ఆయుష్ గురించి అన్ని తెలిసినా కూడా ఇలాంటి నీచమైన దాన్ని నా అబ్బాయికి నేను ఎలా నిక్కా చేస్తాను చెప్పండి. నేను వాడికి నచ్చ చెప్పాను, కానీ నా మాట వీడు వింటేనే కదా రూబీనా కావాలని మొండికేశాడు. నేను ఒప్పుకోలేదు సార్. అందుకే గౌరవ్తో నేనే మాట్లాడాను. అంకుల్, అమీర్ మీ మాటే విన్నప్పుడు నా మాట ఎలా వింటాడు? వాడు మాట వినాల్సిన పని లేదు. ఎందుకంటే విషయం ఇప్పుడు చేయి జారిపోయింది. నాకోసం పని చేసి పెట్టు. దానికోసం నీకు ఎంత డబ్బులు ఇవ్వడానికైనా సిద్ధమే. ఈ మూర్ఖుడికి దాదాపు 5 లక్షలు తీసుకొచ్చి ఇచ్చాను. రబీనాని చంపేయమన్నాను, కానీ ఈ పిచ్చోడు సనాని చంపేశాడు. నేను 2 రోజులుగా గమనించాను. అప్పుడే తను రాత్రిపూట చెత్త వేయడానికి వస్తుందని తెలిసింది. ఆ రోజు రాత్రి రుబీనా కోసం నేను అక్కడ వేచి ఉన్నాను, కానీ ఆ రోజు రుబీనాకు బదులుగా సనా అక్కడికి వచ్చింది. గౌరవ్ నువ్వా? సనా గుర్తుపట్టింది. ఆ రోజు తన్ని నేను కాల్చకపోతే నేను దొరికిపోయి ఉంటాను. రూబీనాని మేమేమీ చేయలేకపోయాం. అందుకే ఆ సనాని మేము అడ్డం పెట్టుకుని నిందని ఆయుష్ మీద వేసేసాం. అలా చేస్తే నా ఓట్ బ్యాంక్ స్ట్రాంగ్ అవుతుంది. పైగా నేను ఎలక్షన్లో ఈజీగా గెలవచ్చు. అంటే ఒక్క రాయితో 2 మామిడికాయలు కొట్టాలని చూసావు, కానీ ఆ రాయి నీ కాళ్ళకెందుకొచ్చే పడింది. అదే ఆ రాయి పడింది కదా, నొప్పిని అనుభవించు. మనం ఎలాంటి సమాజాన్ని సృష్టిస్తున్నాం? ఏ తప్పు చెయ్యని సనా లాంటి స్త్రీలను ఎందుకు చంపుతున్నారు? కాదిర్ లాంటి వారు కూడా దీని నుండి లాభపడుతున్నారు. ఈ కేసు మనకి పాఠాన్ని నేర్పుతుంది. కానీ నా మనసులో ఇంకా ఒక విషయం మిగిలి ఉంది. సనా చెయ్యని నేరానికి శిక్ష అనుభవించింది. మన సమాజానికి ఒక రీఫార్మింగ్ అవసరం. ఈ మార్పుని మనం తీసుకురావాలి. అది ఇంట్లోనే ప్రారంభిద్దాం. నేను దివ్యాంక త్రిపాఠి దహియా మీకు వీడ్కోలు పలుకుతున్నాను. కొత్త ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు క్రైమ్ పాట్రోల్, విమెన్ అగైన్స్ క్రైమ్ చూస్తూ ఉండండి. ఒక మహిళపై దాడి జరిగితే అందరూ మేలుకుంటారు. జై హింద్.